విఘ్నులు సాహిత్యాభిమానులైన శ్రోతలకు నమస్కారం అండి. మీ అందరికీ భ్రమరవాసిని 10వ భాగం నాకు స్వాగతం పలుకుతున్నాను. గత వారం కథనములో రణాదిత్యుణ్ణి కలలో వస్తున్న కథలు చెప్పాము. ఆ కళలో అతను ఒక సంసారంను చూశాడు. ఒక తల్లి, తండ్రి, కుమారుడు. ఆ కుమారునికి పెళ్లి ప్రయత్నాలు జరిగినాయి. ఆ కుమారునికి ఆ పెళ్ళి ఇష్టం లేదు. అయినను తల్లిదండ్రుల బలవంతం మీద చేసుకున్నాడు. ఆ అమ్మాయిని ఆదరించలేదు. ఆ 3 రోజుల శోభన ప్రాతులు కూడా ఆమె కింద నేల మీద పరుండింది. తర్వాత ఆమె ఇంట్లో సర్దుకుని కోడల్లాగా కాపురం చేస్తోంది. భార్యాభర్తలు గదిలో ప్రవర్తించే విధానం ఎవరికి తెలియదు ఊరిలో. ఆమె కూడా పెదవి విప్పి ఎవరితో ఏమనలేదు. మామూలుగా ఇంటి కోడలు ఎలా మసలాలో అలా మసలుతోంది. ఒక 6 నెలలు జరిగిపోయినాయి. ఇతను ఒక దూరపు బంధువు, ఒక పండితుని దగ్గర కాళిదాసత్రయము చదువుకుంటున్నాడు. అంటే రఘువంశము, కుమార సంభవము, మేఘ సందేశము. వాటిలో రఘువంశంలోను కుమార సంభవంలోను కొన్ని సర్గలు చదువుకున్నాడు. మేఘ సందేశం చదువుకున్నాడు. ఆ పిమ్మట అతను ఇంట్లో కొన్ని భోగ వస్తువులు అమర్చుకోవడం మొదలుపెట్టాడు. ఒక పట్టి మంచం చేయించాడు. అందరూ ఊర్లో వారంతా భార్య మీద ఇతనికి ప్రేమ కలిగింది, అతను అందుకే ఇలా చేస్తున్నాడు అనుకున్నారు. మెల్లమెల్లగా ఇంట్లో కూర్చోడానికి, ఎవరైనా వస్తే కూర్చోడానికి కుర్చీలు, ఒక ఉయ్యాల బల్ల, ఇలాంటి షోకులన్నీ అమర్చుకున్నాడు. ఈ డబ్బు వృధాగా ఖర్చు పెడుతున్నాడని తండ్రికి నచ్చలేదు. తండ్రి మందలించబోయాడు. ఇతను వినలేదు. తర్వాత రుణపత్రాలు కూడా తీసుకొని దాని ద్వారా రుణాలు రాబట్టుకోవడానికి అడపదడప రాజాధికారి ఉండే పట్టణంకు వెళ్ళజొచ్చాడు. పట్టణంకు వెళ్ళాక ఇతని ఆలోచనలో మార్పు వచ్చింది. కొత్త కొత్త అలవాట్లు, కొత్త సోకులు అవన్నీ అతనికి అలవాటైనాయి. పట్టణంలో భోగాలు, పట్టణం ఒక స్వర్గంలాగా కనిపించింది. అడపదడప పట్టణం పోయి రావడం మొదలుపెట్టాడు. అతనికి ఇంట్లో భార్య ఏమనడం లేదు. అతను పొద్దుపోయి వచ్చిన ఇంటికి వచ్చే వరకు ఆమె కాచుకుని ఉంటుంది. అతనికి అన్నం వడ్డించి అతను భోంచేశాక తాను భుజిస్తోంది. ఇలా అతనికి సుఖంగానే సాగిపోతోంది సంసారంలో. ఇది ఇంతవరకు జరిగిన కథ. మరి తర్వాత ఈ కళలన్నీ రణాదిత్యుని కల్లో వచ్చాయి. అంతేకాక అతను ఒక దేవీ విగ్రహం కొన్నట్టు కూడా కళలో వచ్చింది. ఆ దేవీ విగ్రహము అచ్చు తన పెళ్ళైన శోభనప్రాత్రి తాను చూసిన లక్ష్మీదేవి విగ్రహం వలె ఉంది, లక్ష్మీదేవి చిత్రం వలె ఉంది అనుకున్నాడు. అంతేకాక అందులో అమృతప్రభ, రణరంభ పోలికలు, ఆ విగ్రహం పోలికలు వాళ్ళల్లో ఉన్నాయి అనుకున్నాడు. అది అతనికి ఒక సమస్యగా ఉంది. కానీ అంతలో భ్రమరీనాదము వినిపించడంతో అతను నిద్రపోయాడు. ఇది ఇంతవరకు జరిగిన కథ. పోయిన వారం నేను చెప్పిన కథ. ఇంకా మీట తర్వాత ఏం జరిగింది, ఈసారి అతని కళలో ఇంకా ఏమొచ్చింది చూద్దాం. సరేనా? ఇంకా ఆలస్యం చేయకోకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇందులో తృతీయ అధ్యాయంలో ఇది 4వ చతుర్థాధ్యాయం అన్నమాట. మన కథ ప్రకారం ఇది 10వ భాగం. సరే, పట్టణం వానికి కొంత చనవైంది, అంటే అలవాటైపోయింది. 4-5 సార్లు తిరిగిన తర్వాత ఏ మూల ఏదో, ఎప్పుడు ఎచ్చట వినోదములు జరుగుచుండునో, ఎచ్చట ఏ వ్యవహారములు ప్రవర్తించుచుండునో చక్కగా విశదమైను. ఆ పట్టణంకు సమీపమనగా 1 యోజనం దూరంలో ఒక వింత ఉంది. అది ఒక అడవి. ఆ పట్టణస్థులను తరచుగా అచ్చటికి పోయి వస్తూ ఉంటారు. ఇతర దేశంలో నుండి వచ్చేటి వారు కూడా ఇక్కడ తప్పకుండా చూడదగింది ఇది అని అడిగించో అచ్చటి వారు చెప్పుదురు, అచ్చటికి పోదురు. ఆ యోజన దూరము బండ్ల మీదనే పోదురు. ఒక వింత చూచుటకు ధనవంతులు ఎక్కువ పోదురు, పేదవారు పోరు. ధనవంతులను పేదవారును కాని వారు ఉందరు, వారికి ధనవంతులు స్నేహితులు ఉందరు. వీరు వారిని తీసుకొని పోదురు. ఇతడు ధనవంతుడు. మొదటి నుండి పట్టణంకు వెళ్ళినప్పుడల్లా ఒక ఇంటికి పోవటం ఇతనికి అలవాటైంది. పల్లె నుండి పట్టణంలకు వెళ్ళేటి వారి వ్యవహారములు భిన్నములుగా ఉండును.
ఆచార వ్యవహారముల దృష్టితో చూచించో వారు 3 విధములుగా ఉందరు. ఒకళ్ళు బ్రాహ్మణులు, వారు పెరచోట్ల భోజనం చేయరు. వారిలో కొందరికి అగ్నిహోత్రములు, కొందరికి దేవతార్చనలు, కొందరకు పట్టణాచారములు పనికిరావు. పట్టణములలో ఉండి ఆచారములను పూర్తిగా పాటించేడు వారు కొందరుందరు. ఈ బ్రాహ్మణులు వారి ఇండ్లు వెతుక్కొంచు పోదురు. రెండవ వారు లౌకికులు, కొంత సంపన్న గృహస్థులనే చెప్పవలేను. వారి ఇంటి వద్ద ఆచారములను పాటింతురు, కానీ పట్టణములకు వచ్చినప్పుడు మిక్కిలిగా పాటించరు. వారు ఎచ్చటనైనను భోజనం చేయుదురు. పూటకూళ్ళ బసలు ఉండును, ఆ బసలలో వీరుందురు. మూడవ వారు పేదవారు, అడుక్కొని తిందురు. ఇతడు మొదటి 2 సార్లు బసలలో దిగిన. మూడవసారి పోచుండగా దారిలో ఇతనికి ఒక కుటుంబంతో పరిచయం కలిగను. ఇతని బండి పట్టణంకు పోచుండగా ఒకచోట ఒక కుటుంబం, వారు ధనవంతులే, దీనావస్థలో ఉండెను. వారిని బండి కట్టించుకొని వచ్చుచుండిరి. ఆ మార్గంన గుట్టలు, మెట్టలు, అందందు లోయలు. ఒక లోయలో ఒక బండి బోల్తా పడి ఉన్నది. 2 బోల్తాలు పడింది. ఎద్దొకటి చనిపోయింది. బండి తడక విరిగిపోయిందనియే చెప్పవలేను. బండివాడును చెయ్యి విరిగి పడి ఉన్నాడు. భాగ్యవశమున బండిలోని 2 స్త్రీలు వారికేమీ దెబ్బలు తగలలేదు. ఏడ్చుచ్చు నిస్సహాయులై తమకు దిక్కెవరన్నట్టు దిక్కులు చూచు నిల్చుండ్రి. వారిలో ఒకతే సొంత వయసు చెల్లిన ఆమె, ఒక ఆమె యవ్వనవతి. వారి తల్లి కూతుండ్రు. బండి కట్టించి ఆమె కూతును అత్తవారింటికి తీసుకొని పోచుండను. మార్గంన ఈ ప్రమాదం జరిగిన. వారిను పట్టణంనకే పోచుండ్రి. తల్లి వయసు మీరిన సౌందర్యవతి వలె ఉన్నది. చిన్నప్పుడు ఎంతో అందగతే అయి ఉండవలేను. ఇప్పటికే ఆమె అందం చెడిపోలేదు. కూతురు ముఖమున అందము అను గుణం లేనిది. ఆ తల్లి కడుపున ఇట్టి కూతురు ఎట్లా పుట్టాను? వారు బండి విరిగి దీనావస్థలో ఉండగా ఈ సౌందర్య విచారణ ఏమి? వారు ఇతనిని అభ్యర్థించిరి. ఇతడు తన బండిలో ఎక్కించుకొనెను. ఆమె కూతును అత్తవారింటికి తీసుకుని పోచున్నది. ఇతడు తన బండిపై వారింటికి తీసుకొని పోయి అచ్చట దింపెను. ఇతడు తన దారిని తాను పోదును అనగా వారు పోనీయలేదు. ఆ పిల్ల అత్తగారు పిల్లకు మేనత్త. తన కొడుకుకు అన్న కూతురును చేసుకున్నది. పూర్వకాలంన ఇప్పటికి కూడా ఉత్తర దేశంలో ఎందు మేనమామ కూతుర్ని చేసుకుంటా తప్పు. ఇది దక్షిణ దేశగతమైన ఆచారం. మేనమామ తల్లి తోడబుట్టినవాడు, పినతండ్రి తండ్రికి తోడబుట్టినవాడు. పినతండ్రి సంతానం తనకు చెల్లెండ్రై తమ్ములై, మేనమామ సంతానం మరదండ్రు బావమరుదులగుదురా. శబ్దంలో ఏమున్నది? దాని అర్థము భిన్నముగా ఉండునా? తండ్రికి తోడబుట్టిన పినతండ్రి సంతానము చెల్లెలు, ఆమెను వివాహమాడాదు. మేనమామ కూతురు ఆడవచ్చునేమి? ఇది దోషమే. అందుచేత ఆ సంసారంను అక్కడ చుట్టుపట్ల వారు కొంచెం వెలిగా చూతురు. వారి ఇంటికి భోజనంలకు రారు. ఆ పిల్లకు పెండ్లి కాలేదు. అందకతే కాదని ఎవరు పెండ్లి చేసుకోలేదు. ఈ మేనత్త కుమారుడు చేసుకొనక తప్పలేదు. తల్లి ఒత్తిడి ఎక్కువైనది. ఆ పిల్ల లెక్కను చూచించు. ఇతని భార్య చాలా అందగత్తె. ఇతడు వారి ఇంటనే బస చేసిన. ఇతడు పరిపరి విధంలో ఊహించుచుండెను. తన వల్లనే వీరు సంపన్న గృహస్థులు. ఈ పిల్ల యొక్క మగనిని చూడవలేను. అతడు ఈమె నేలుచున్నాడా? ఆ పిల్ల భర్త కొంతసేపటికి వచ్చాను. వచ్చిన వెంటనే చెయ్యి విరిగిపడి ఉన్న తన మేనమామగారి పాలెవాణిని వైద్యుని వద్దకు పంపెను. మేనమామకు వార్త పెట్టెను. భార్యను పలకరించెను. ఈయన రక్షకుడు. అతన్ని ఎంతో ఆదరించెను. ఆ రాత్రి భార్యాభర్తలు 2 గదిలోనికి పోయిరి. 2 నవ్వుచు పేల్చునే ఉండిరి. ఇతడు ఇట్లా అనుకున్నాను, ఇతడు నాకంటే నయము. ఈ భార్యతో ఎవడు సంసారం చేయను? కానీ ఎడముఖము పొడముఖంగా ఉండవలసిన అవసరమేమి? ఇతడు నాకంటే తెలివిగలవాడు. భార్యతో సంసారం చేయుచున్న వాని వల్లనే నటించుచుండెను అని తనలో తాను అనుకున్నాడు. తాను మర్నాడు వెళ్ళిపోదును అనను. అతడు పోనీయలేదు. 2 ఏమియో మాటలు వేసుకుని 2 నాళ్ళు అతడు ఇచ్చట్నే ఉండెను. 2 నాళ్లలో ఇతనికి తెలిసిందేమనగా అతని భార్య గర్భవతి. ఆమెకు 3వ నెల దాటిన. ఇది ఇతనికి ఆశ్చర్యమాయన. తను అనుకున్నది వేరు, జరుగుతున్నది వేరు. అతడు ఆ భార్యతో సంసారం చేయుచున్నచో తాను తన భార్యతో ఎలా చేయరాదు? ఎవని ఇష్టం వాంది. 2కి స్నేహం కుదిరేను. ఆ ఊరికి 1 యోజనం మేర ఒక వింత ఉన్నది కదా. ఆ గృహస్థుని కొడుకు తన కొత్త చిలికానికి వింత చూపించునని తీసుకొని పోయిన. ఇతని బండియే ఉన్నది. అతని భార్య ఒత్తునన్నది. ఆమె తల్లి అత్తయ్య వలదన్నారు.
ఇద్దరు స్నేహితులు వెడలినారు. ఆ వింత చోటికి పోనప్పటికే పొద్దు కుంకింది. అచ్చటికి చాలామంది బండ్లు కట్టుకుని వచ్చారు. అది అగ్నిజల గుండము. ఆ గుండంలో సలసల కాగుచున్న జలము ఉండును. ముట్టుకుంటకు కష్టంగానే ఉండును. కానీ దాని లోపలికి దిగి జనమందరూ స్నానం చేయుదురు. దిగినప్పుడు వేడిగా ఉండినను కొంతసేపటికి అలవాటగును. నీరు గంధకపు వాసన వేయిచుండును. స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆకలి కరకరలాడును. ఆ రాత్రి పూట సుఖముగా నిద్రపట్టును. ఇది ఏ వింత! పవళ్ళ ఎందు వచ్చి స్నానం చేయుదురు, రాత్రులు ఎందు వచ్చి స్నానం చేయుదురు, సంధ్యాకాలంలో ఎందు వచ్చి స్నానం చేయుదురు. కొందరు వచ్చి పటకుటీరములను వేసుకుని ఉందురు. ఒకచోట పటకుటీరంలో అతనికి స్నేహితులు కనిపించిరి. ఆ స్నేహితులిద్దరూ స్త్రీలు, ఒక వృద్ధుడైన పురుషుడు. ఆ పటకుటీరం వారిది. అతడి ఇతనిని వారిని చూచుటకు తీసుకుని పోయిన. ఆ ఇద్దరు స్త్రీలు వయస్కత్తెలు, సౌందర్యవతులు. వారి సౌందర్యము వారు ధరించిన ఆభరణముల చేత, వారు తాల్చిన వసనముల చేత, వారి మైపూతల చేత, వారి చెక్కిళ్ల గంధముల చేత, నేత్రాంచలముల యందు తీర్చిన అంజన రేఖ చేత, అంటే కాటుక రేఖ చేత, తత్శరీర నిర్గత నవనవ పరిమళ రేఖాచాలనముల చేత ఇబ్బడి ముబ్బడిగా ఉండెను. ఇతనికి అచ్చరువైన అట్టి స్త్రీలను తానెప్పుడు చూడలేదు. 1-2 సార్లు దేవాలయములలో నృత్యం చేయుచుండగా చూచెను. ఇట్లు చూడలేదు, సమీపస్థుడై చూడలేదు. అట్టి వారితో పరిచయం ఉండునా? వారు స్నేహితులుగురా? వారితో పరిచయం కలిగి ఉండుట ధర్మమా? ఆ ఇద్దరి యువతులలో ఒకరితో 2-3 ఏళ్ళు పెద్దది, రెండవది చిన్నది. అతనికి ఆమెకు పట్టరానంత పరిచయంగా ఉండెను. సందేహాస్పదంగా ఉండెను. ఇతని సందేహము 4-5 గడియల్లో నివారితమైన. ఆ గుడారంలో వారిద్దరు భార్యాభర్తల వలె ఉండిరి. రెండవ పిల్ల ఉండెను. అది అప్పగారి కంటే ఎక్కువ అందగత్తెయ. తెల్లవారులో ఏం జరిగిందో తెలియదు, ఏమి రాయబారములు జరిగినవో తెలియదు, ఏ లజ్జాద్వార కవాటములు తెరవబడినవో తెలియవు, ఏ పరిచయ వికాసములు సంఘటిల్లినవో తెలియదు, ఏ ప్రేమ సౌధ ప్రవేశ నిష్క్రమణములు సమకూడినవో తెలియదు. ఆ స్నేహితులిద్దరూ ఆ అక్క చెండ్లతో విహరింపనారంభించిరి. అచ్చట 3-4 గడిచెను. అప్పటి నుండి ఇతనికి పట్టణం స్వగ్రామం వలె అయ్యను. పోయి ఎచ్చట ఉండవలేను, భోజనం ఎచ్చట చేయవలేను, వ్యవహారం ఎవరితో మాట్లాడవలేను మొదలైన సమస్యలే లేవు. దీంతోపాటు మరి ఒక విద్యా ప్రవేశం కూడా సులభ ప్రవేశం కలిగి అయ్యాను. స్నేహితులిద్దరినూ కలిసి ఇచ్చట భోజనం చేయుదురు, అచ్చటికి పోదురు, అచ్చట కాలక్షేపం జరుగును. కొంతసేపు సంగీతము, కొంతసేపు నాట్యము, కొంతసేపు శృంగార కావ్యాలాపము, మరి కొంతసేపు క్రీడాద్యూతము. క్రమక్రమంగా క్రీడాద్యూతమే ఎక్కువైపోయాను. తెల్లవారు వరకు 100 దీనారములు తిరుగుచుండెను. ఎవరివో ఒకరి మరి ఒకరికి పోను. మరలా రావలేననగా మర్నాటి పగలు గడిచి మరలా రాత్రి సమీపింపవలేను. అంతసేపు ఎవరాగుదురు? అంచేత దివా సమయంలో ఎందుకు కూడా ద్యూత క్రీడయే ప్రవర్తిల్లుచుండెను. ఇతడు తాను పట్టణంలో 2 నాళ్ళు పని ఉండిపోయిను. అది 3 నాళ్ళు అయిను, 4 నాళ్ళు అయిను, 6 దినములు అయ్యను. అతనికి ఇంటికి వెళ్ళవలసిన పని కనిపించలేదు. 7వ దినమున కనిపించును. ఎందుకు? తెచ్చిన ధనం అయిపోయిను. ఇంటికి పోవలేను, మరలా ధనమును తేవలేను. అతడు ఇంటికి పోయిను. ధనం సమకూర్చుకుంటకు కొన్ని దినములు పట్టును. సమకూడేడు వరకు ఇంటి వద్దనే ఉండవలేను. అతని మనసులో ఏం పరివర్తనం జరిగినో తెలియదు. అప్పటికి అతని భార్య కాపురంకు వచ్చి 3 ఏళ్ళు అయింది. భోజన సమయమందు కూడా అతనికి ఇది కావలేనని ఆమె గ్రహించి వడ్డించుటయే, అక్కర్లేంచో ఇతడి చెయ్యి అడ్డం పెట్టుటయే. అట్టి స్థితిలో ఈసారి ఇంటికి పోయిన తర్వాత అతడు ఆమెతో మాట్లాడట ఆరంభించను. మొదటి మాటలు: కూర వడ్డించుము, చాలును. ఇవి. వృద్ధి పొందిన 2వ మాటలు: నాన్నగారి భోజనమైనదా? ఈ కూర నాన్నగారికి వేసిత్వా? ఇటువంటి మాటలు. 3వ తరం మాటలు: ఇచ్చటి ఈ వస్తువు ఉంచి తిని ఏమైనది? నువ్వు తీసితివా? నా కోసం ఎవరైనా వచ్చారా? అతడు వత్తునన్నాడు, రాలేదా? 4వ తరపు మాటలు: అమ్మ మెడలో చంద్రహారం ఏమైంది? నేడు శుక్రవారం కదా, సహస్రనామార్చన చేసిత్వా? అమ్మవారికి బంగారు పూలు చేయించవలేను. నేడు అమ్మవారికి నేను మొన్న తెచ్చిన బంగారు జరి అంచు చీర కట్టుము.
అమ్మవారి చీరలు నువ్వు కూడా కట్టుకొంచున్నావా? మాటలు ఇట్లు వృద్ధి పొందును. అంతటితో ఆగినట్లేదు. తమ గదిలోనికి మరి ఒక మంచం, తన మంచం అంత ఎత్తుది. తన మంచం మీద ఎన్ని పరుపులు ఉన్నావో అన్ని పరుపులు కలిది వచ్చెను. ఊరినకు విడ్డూరమాయను. ఆమె ధరించుటకని పూర్వం చీరలు తేబడలేదు, ఇప్పుడు తేబడెను. అమ్మవారి మెడలో తగినన్ని నగలుండెను. ఆ నగలు ఈమెయు ధరింపవచ్చును. అమ్మవారి చేతులకు కంకణములు లేవు. అమ్మవారికి కంకణములున్నను ఈమెకు పనికిరావు. అందుచేత ఈమెకు ప్రత్యేకంగా కంకణములు వచ్చును. అమ్మవారి మెడలోని హారములు ఈమె వేసుకొంటకు మిక్కి వెనకాడును. తర్వాత ఆమె వాటిని ధరించుటకు అలవాటయ్యను. ఆ అలవాటగుటకు మార్గం ఇది. అమ్మవారికి పులికాపు పెట్టవలేను, స్నానం చేయించవలేను. ఆ సమయంలో ఆ నగలెచ్చట పెట్టవలేను, విడిగా ఉంచరాదు. ఆ సమయం నందు ఆమె మెడలో ధరించిన తప్పులేదు. విడిగా ఉంచిన ఏ వేళ ఎట్టిదో ఇది అతని బలవంతంతోడనే చేయుచుండెను. మరియు అమ్మవారి విగ్రహం చిన్నది. అమ్మవారికి అంతంత పెద్ద నగలెందుకు? ఆ హారంలో అమ్మవారి మెడలో వేయగా ఆమె పాదముల వరకు వచ్చును. ఈమె మెడలో సరిపోవును. 1 ఏడాది గడిచిపోయింది. చీరలు నగలు ధరించుటలో అమ్మవారికి ఈమెకు భేదం లేదు. బెరుకుపోయింది. అమ్మవారికి కట్టించే తాను ధరించుట ఆమెకు తప్పని అనిపించలేదు. అమ్మవారి మెడలోని నగలు తాను తాల్చుట దోషం అనిపించలేదు. అనిపించకపోవుటకు మొదట ప్రోత్సాహం చేసినది అతడు. తర్వాత దాని యందు దోషం లేదని నిరూపించిన వాడు తద్గ్రామంలోని నీలలోహిత భట్టు. ఆయన వద్దనే ఇతడు కాళిదాసత్రయమును, భారత భాగవత రామాయణములను చదివింది. భట్టు ప్రతి శుక్రవారం వచ్చి ఆమె చేత దేవీ పూజ చేయించును. పూజా విషయంలో ఎందు బహు సాంప్రదాయములు ఉన్నవి. రుద్రాభిషేకంలో ఎందు ఒక సాంప్రదాయం ఉన్నది. తన యందే శివుని ఆరోపించుకోట. అట్లే అమ్మవారి విషయమునను చేయవచ్చును. భక్తురాలు తన శరీరమే దేవి శరీరమని భావించుకొని అంగపూజ చేయవలేను. తాను దేవితో తాదాత్మ్యం పొందును. ఇటు ఉపాసన చేయువారికి దేవికిను తనకును అభేద ప్రతిపత్తి. తన మూర్తియే దేవీమూర్తి. శివుని యందు తాదాత్మ్యం భజించువారు శివలోకములకు పోదురు. ముక్తి 3 విధములు, అందులో సారూప్యం ఒకటి. ఇది సారూప్య మార్గం. అందుచేత ఆమె దేవి విగ్రహంతో భోగములు సమానంగానే పొందుచుండెను. యథార్థమైన భోగము పట్టణంలోంది. ఈ అభినయమంతయు ఇంటిలోంది. భార్యకును తనకును భర్తకును సంబంధం లేదని గట్టిగా తెలియను. తొల్లిటికంటే మార్పేమనగా ఒక్క గదిలోనే నిద్రింతురు. తనకేది కావలసినా అతడు తెచ్చిపెట్టును. తాను అడుగదు, అమ్మవారికి కావలేను అనును. మర్నాడు వచ్చును. ఇద్దరును యథేచ్ఛంగా మాట్లాడుదురు. ఆ గృహము ఒక ఉత్సవ గృహం అయిపోయిను. ప్రతి శుక్రవారము గ్రామంలోని జనమంతా చెట్నే ఉందరు. రాత్రిపూట ఎంతో పూజ. అందరూ ప్రసాదములు తీసుకుని ఇండ్లకు పోవు వేళకు రాత్రి 2 జాములగును. ఏమి అమ్మవారు, ఏమి నగలు, ఏమి చీరలు, ఏమి పరిమళ ద్రవ్యములు, పునుగు, జవ్వాజీ, కస్తూరి, పచ్చకప్పురము. అట్టి వస్తువులు సృష్టిలో ఉండునని వారికి తెలియదు. ఒక కుంకుమ పువ్వో ఒక పచ్చకర్పూరమో తెప్పింతురు. అది తొలమెత్తుండదు. దాని వెల 1 దీనారమట. అమ్మవారికి వీవన వీసరటకు చమరీవాలం తేబడింది. దాని వెల 2 దీనారములట. అమ్మవారికి భోగములు చెప్పుటకు వీల్లేదు. అమ్మవారిది పేరు, ఈమెది ఊరు అన్నట్టుగా ఉండెను. ఈమె అమ్మవారి ముందు కూర్చున్నంతసేపు ఆమె ఒడలు ఆమెకు తెలిసినట్టుండదు. అది ఊరిలో ప్రవాహ ప్రసంగంగా ఉండెను. ఆమె గొప్ప పరమ భక్తురాలైపోయిను. ఇది ఒక లక్షణం. అతడు సర్వదా గ్రామం నందు ఉండడు. పట్టణంనకు పోవును. పూర్వం వలె కాదు. పట్టణంనకు పోయించో 1-2 నెలలు రాకపోవచ్చును. అతడు రాకపోయినను దేవీ పూజలు యథావిధిగా జరుగుచుండును. అతడు స్వగ్రామంనకు వచ్చించో రుణ ప్రతిగృహీతులందరికీ భయం. వారు ఇవ్వవలసిన డబ్బు ఇచ్చి తీరవలేను. తల తాకట్టు పెట్టి అయినా ఒసంగవలేను. ఆ ఊరిలో 4 యువకులు ఉన్నారు. ఇతడు పట్టణం నందు ద్యూత క్రీడా వినోదం నందు నిష్ణాతుడు కాకముందు తద్విద్యాభ్యాసము వారితో కలిసి చేసిను. అందుకనియే రాత్రులందు పొద్దుపోయి వచ్చేవాడు. ఇప్పుడు అతడు పట్టణంకు పోయించో వారు 4 కలిసిపోవచ్చుండును. వారు కొన్నాళ్ళుందరూ తిరిగి వత్తురు. వచ్చినప్పుడు డబ్బు సంపాదించుకుని వత్తురు.
ఇతడి డబ్బు నష్టపెట్టుకుని వచ్చును. ఆ నలుగురిలో ఒకని తండ్రి ఇతని తండ్రి రుణదాత. ఆ రుణము చెల్లుబడైంది. చెల్లుబడి ఒకటే కాదు, అతడు ఇతడికి రుణదాత అయ్యను. ఆ నలుగురు ఇతనికి ఈ విద్య నేర్పిరి. వారు నలుగురును సమృద్ధిగా గురుదక్షిణలు స్వీకరించుచుండిరి. పూర్వం వారి నలుగురివి పెద సంసారములు, నేడు వారి సంసారంలో కుదుటపడినవి. వారికి ఇప్పుడు రుణములు లేవు. పల్లెటూళ్ళలో సామాన్యంగా డబ్బు కనిపించదు. సర్వ వ్యవహారములు వినిమయముల మీద జరుగుచుండును. వినిమయం మీద సుఖంగా ఎవరి సంసారం సాగునో వాడు భాగ్యవంతుడు. ఇంతకు మించి ఎవని చేతిలో దీనారం కనిపించునో వాడు మహాపురుషుడు. పల్లెటూళ్ళలో ఎవని వద్దనూ దీనారం కనిపించదు. ఎవడో గొప్ప వర్తకుడో గొప్ప ఆస్తిపరుడో ఉండును, దీనారములు వాని వద్ద కనిపించును. ఈ నలుగురు చేతిలో దీనారములు కనిపింప ఆరంభించెను. వారు రొమ్ములు విరుచుకుని తిరగనారంభించిరి. చుట్టూ చెంగావి వలిపపు వసనములు ధరింపనారంభించిరి. దాబా మొలతాళ్ళు ధరింపనారంభించిరి. శిరోజములు జారుముళ్ళు వేసి తలల్లో పువ్వులను పెట్టనారంభించిరి. చేతులకు అంగుళీకములు ఉంగరములు ధరింపనారంభించిరి. అందులో ఒకడు కుడి చేతికి ఒక తోడా వేసెను. సింహతలాటపు మురుగు వంటిది. గ్రామమంతయు పెళ్ళుమని పోచుండును. ఒకచోట మెరక వేసించో ఒకచోట పల్లం పడును కదా. ఆ ఇంట్లో మెరకలు వేయుచుండగా ఇతని గృహము పల్లమున పడుచుండెను. పల్లమునందే కాదు, అతని తండ్రికి వ్యాధి అంకురించెను. ఇంటిలో భోజనమునకేం లోపము? మహారాజు భోజనము. అమ్మవారికి ప్రతిదినమునందు రాత్రులందు ఒక తీపియు ఒక కారమును లేకుండా నైవేద్యం చేయటకు వీల్లేదు. శుక్రవారం నందు 10 విధములైన ఆరగింపులు. అన్నీయు నే కొంచెం తినను, బోల్డంత బలం పట్టును. తండ్రి మంచం పట్టెను. అతనికి నిజంగా పట్టినది దిగులు. ఊర్లో వైద్యుడున్నాడు. వానికి వైద్యం తెలియదు, కానీ ఒకటే, ఇంతమంది తినుచుండగా మనమేళ తినరాదు, ఔషధములు సిద్ధం చేయుదును అనును. వాని చేతనైంది ఒకటే, దాని పేరు చిత్రకాదివటి. ఆ ఆకు గ్రామంలోని చెరువు ఒడ్డున సమృద్ధిగా దొరుకును. తీసుకొని పోవును. కొంత శుద్ధి చేయుట తెలియను. సైంధవ లవణం మొదలైనవి తెచ్చును, నూరును. అది ఆ వృద్ధునకు తగిలించును. ఆ వృద్ధునకు చచ్చెడునంత వేడి చేయును. ఆ వేడి తగ్గుటకు మరలా అదే వటి. ఈ రీతిగా నా తండ్రి తుదకు శరీరములన్నీ అగ్నిహోత్రం నందు చేరడివే కనుక సులభంగా ఆహుతెగుటకు శరీరం ఉష్ణతాభిముఖంగా ఉండుట చక్కని మార్గము కనుక ఆ వైద్యుడు దానిని సాధించి పెట్టుచుండెను. కొడుకు పట్టణం నందు తిరుగుచుండెను. ఈ సృష్టి అంతయు ఒక మహా అగ్ని కార్యము. అగ్ని చల్లారించో మృత్యువు. కొడుకు పట్టణంలో ఇంత సుఖంగా ఉండటకు వీల్లేదు. స్నేహితులున్నారు. వారి ఇంట భోజనం రాజభోజనము. పేటలో ఇద్దరు ఒక ఇంటి అల్లుండ్రు. షడ్డకులు, ముష్టి యుద్ధం లేని షడ్డకులు. ద్యూతం జరుగుచుండును. పెద్దల్లుడి ద్యూతం నందు ఎక్కువ జోక్యం కలిగించుకోండు. అతని డబ్బెప్పుడునూ పోదు. ఒక నెల మీద దీనారం పోయించు ఎక్కువ. ఊరిలో కొందరు చెప్పుకొందరు, ఆ ఇద్దరు అక్క చెల్లెండ్రును ఈ పెద్ద అల్లుండు ఒకటి అని. ఈ పల్లెటూరు వాణిని మోసం చేయుచున్నారని. ఈ సభలో వీరు నలుగురే కాదు, అప్పుడప్పుడు పొరుగింటి ఒత్తులు ఒత్తురు, వారి కాముకులు ఒత్తురు. మొత్తమునకు సభ అంతయు కామిని కాముకులకు సభ. అది మన్మథుని అంగడి. వసంతకాల కుసుమారామం నందు కోకిలలు కూయిను. ఇచ్చట వీణానాదములు వినిపించును. అచ్చట తుమ్మెదలు మోయిను. ఇచ్చట మణితములు వినిపించును. అచ్చట పువ్వులు విసరబడును. ఇచ్చట దీనారములు విసరబడును. అచ్చట చూరాకులు అల్లల్లాడును. ఇచ్చట సన్నని జరీ చీరల చెంగులు వీచును. అచ్చట చూరాకుల ఎర్రదనం చేత నిత్య సంధ్యాకాలం ప్రవర్తించును. ఇచ్చట కాముకులు గెలుతురు, కామినులు గెలిచితి మందురు. వివాదములు చెలరేగును. కామిని లోచనాంత రక్త చవుల చేత నిత్య సంధ్యాకాలముగా ఉండును. అంటే ఆ ఆడవాళ్ల కళ్ళల్లోని ఎరుపు వల్ల నిత్య సంధ్యాకాలముగా ఉండును. కాముడు ఒకవేళ తన కామిని యందు ద్యూత క్రీడలో డబ్బు గెలుచుకునేమో ఆమెకు ప్రణయకోపం వచ్చును. ఆ కోపం నివారింపబట్టకు ద్యూతం నందు గెలిచిన దానికి రెట్టింపుగా శృంగారం నందు చెల్లించును. అచటి వర్తకము ధనం ఇచ్చుటయు ఇల్చుకొంటయు తప్ప పెట్టుబడులు ఉండవు, రుణపత్రములు ఉండవు. అందుచేత ఇతడు మాటికి తన స్వగ్రామంకు రావలేను.
కొన్నాళ్లకు స్వగ్రామంకు వచ్చుట లాభం లేకపోయిను. పల్లెటూళ్ళలో పదార్థములుండును, తరలించుకొని పోదురు. అప్పుడు సంవత్సరంకు కావలసిన గ్రాసార్థమైన వినిమయ పదార్థములు తక్కినది ధనము తెత్తురు. ఆ ధనము పన్నుల కింద పోవును, చేసిన అప్పుల కింద పోవును, గుడ్డి గవ్వ ఉండదు. ఇట్లుండగా స్వగ్రామంకు వచ్చి ప్రయోజనమేమి? రుణదాతలు పట్టణంలందే ఇందురు, పల్లెటూళ్ళలో ఆస్తి ఉండును. ఆ ఆస్తి మీద రుణం కావలేను. పట్టణంలో ఈ పెద్ద వర్తకులు ఉందురు, వారికి ఈ ఆస్తిని నిరూపించి పెట్టవలేను. ఈ ఆస్తి 10,000 చేయనని వెల కట్టించో అతడు 5,000 ఇచ్చును. ఆ 5,000 నువ్వు ఎప్పుడూ తీర్చలేవు. దీని మీద వడ్డీ పెరుగుచుండును. 5-6 ఏళ్లలో ఆ ఆస్తి అంతయు వాండగును. ఇది దాని లక్షణం. నువ్వు దానిని తీర్చలేవు. నువ్వు తీర్చగల వాడవయించో మోట అప్పే చెయ్యవు. 100 మంది రుణగ్రహీతలలో అప్పు తీర్చేడు వారు 10 మంది ఉండరు. ఈ పలసాయం మీద కొంత తీర్తు, అది వడ్డీ కింద సరిపోను. 3 ఏళ్లలో ఇతడు తండ్రి సంపాదించిన ధనమంతయు వ్యయపెట్టెను. నిలువ చేసిన దీనారములు మొదటనే పోయిను. అప్పుపత్రములు చెల్లుబడి అయిపోయిన. న్యాసముంచుకున్న భూషణములు మళ్ళా పట్టణములలో న్యాసముంచి ఆ ధనమును వాడెను. ఎవరి పొలంలోనో తాకట్టు పెట్టుకుని తండ్రి కొందరికి అప్పిచ్చెను. వారి ప్రాణములు తీసి వారి దగ్గర ధనం తీసుకుని తాకట్లు వదిలేను. లేదా తండ్రి ఇచ్చిన ధనంలో సగం తీసుకుని ఈ తాకట్లు పెరలకు మార్చెను. మిగిలింది తన ఇల్లు పొలమును. పట్టణంలోని రుణదాతలైన వర్తకులు వచ్చి ఇతని ఆస్తిని చూచుకొండ్రి. మొదట కొంత పత్రములు రాసిచ్చిరి, తర్వాత ఆస్తి అంతయు న్యాసపూర్వకంగా ఉంచుకుని కొంత ధనమిచ్చిరి. ఎట్లో ఒకట్లు మరొక ఏడాది గడిచెను. ఆ ధనము కూడా అయిపోయింది. ఇంకా డబ్బు పుట్టట్లేదు. అతడు స్వగ్రామంకు పట్టెను. కానీ ఇల్లు లక్ష్మితో కళకళలాడుచుండెను. దేవి విగ్రహం మీద 100 దీనారములుండెను. ఇంటిలోని చీరలు అమ్మించో 40-50 దీనారములు వచ్చును. వస్తువులు అమ్మించో మరి 40-50 దీనారములు వచ్చును. ఇల్లు అమ్మించో కొంత ధనం వచ్చును. ఆ ఇల్లును కొనేటివాడెవడు? పల్లెటూళ్ళలో కొందరు ధనవంతులు పెద్ద సౌధములు నిర్మింతురు. ఆ ఊరిలో ఇతని అంతటి సంపన్నుడు ఇంకొకడు లేడు. వాడు చెడిపోయించో ఇల్లు కాకలకు గబ్బిలములకు. మహానగరములలో తప్ప చిన్న చిన్న పట్టణములలో కూడా ఇంతే. ఎవనికో లక్ష్మి కొండకొమ్మ విరిగినట్టు వచ్చి పడును. వాడు 1,00,000 దీనారములు పెట్టి మహాసౌధమును నిర్మించును. వాడు చితికిపోయించో ఆ 1,00,000 దీనారములు వాడికి అక్కరకు రావు. ఆ సౌధము ఇన్నాళ్ళు ఆకాశం పాలు, చివరికి నేలపాలు. ఇది కొన్ని 100 దీనారములు పెట్టి కట్టించిన ఇల్లు. 20-30 వందల దీనారములు పెట్టబడినవి. ఆ గ్రామంలో 10 దీనారములు పెట్టి కొనేవాడు కూడా లేడు. అతడు స్వగ్రామంకు వచ్చాను. ఇంటిలోనే ఉండను. పట్టణంకు పోలేననగా దీనారములు కావలేను, అవి లేవు. బుద్ధిమంతుడు ఆయన. తనకు గురువులైన సభికులు కలరు కదా, వారితోడనే కాలక్షేపం. ఏ తృణమోపణమో ఇచ్చినచో వారే ఇవ్వవలను. పూర్వం వారి మీద తాను అధికారి. ఇప్పుడు వారు తన్ను తిరస్కరింతురు, లెక్క చేయరు. ద్యూతం ఇతనికి వ్యసనము, వారికి సంపాదన మార్గము. ఇప్పుడు ఇతని నుండి వచ్చేది లేదు. అతడు ద్యూతక్రియకి రమ్మనచో వారు రారు. ఎప్పుడైనా ఇతని చేతిలోనికి ధనం వచ్చును, వెంటనే పట్టణంకు పోవును. ఆ జలుబు నీళ్లు వదిలించుకుని ఇంటికి వచ్చును. తండ్రి వ్యాధి క్రమక్రమంగా వృద్ధి అగుచుండెను. అతనికి ఊర్లోని వైద్యుడే దిక్కు. తల్లి కూడా కృషించిపోవచ్చునే ఉండెను. భార్యతోడి సంబంధం లేదు. మిగిలిన దేవీ విగ్రహం ఒక్కటి. అతని శ్రద్ధ అంతయు దేవీ విగ్రహం మీద కేంద్రీకరింపబడిన. అతడికి మెలకువ వచ్చింది మొదలు రాత్రి పొద్దుపోవు వరకు దేవీ పూజ. భార్యాభర్తలిద్దరూ దేవీ ఉపాసకులు. ఉపాసనల యందు భేదమున్నది. ఆమె తాదాత్మ్యం భావించును. ఇతడు తల్లి నాకు ధనమును ప్రసాదింపము, అవధి లేని ధనము నిమ్ము. ఇది ప్రార్థన. దీంతో పాటు మరి ఒక ప్రార్థన. ఇన్నాళ్ళు పట్టణం నందు మెలుగుడు చేత అతనికి మనుషులు మోసమెట్లు చేయుదురో తెలిసెను. మిత్రులే తనను వంచిరని తెలిసెను. తనకు ధనము అప్పిచ్చినవాడు స్నేహితుని వలె ప్రవర్తించును. ఇతడు మళ్ళా అప్పు తీర్చవలేనని వాని భావమే కాదు, ఈ ఆస్తి అంతయు కట్టుకోవాలననియే వాని ఊహ. ఊరిలో గురువులున్నారు. వారు పయోముఖ విషకుంభములు. వీరందరూ దుర్జనులు. వీరిని శిక్షింపవలేను. తాను రాజు కావలేను. అతనికి 2 కోరికలు. మొదటిది తాను మహాధనవంతుడు కావలేను. రెండవది సామ్రాజ్యాధిపతి కావలేను.
భార్య ఉన్నది, ఆమె మీద మనసు తిరగదు. ఆమెను అమ్మ అని పిలుచుచుండెను. ఆమె చాలా దినములు ఊరకుండెను. ఒకనాడు ఇట్లన్నది, మీకు భార్య అమ్మ, అమ్మ భార్య అని. గొడ్డుకు ఒక దెబ్బ, మనిషికి ఒక మాట అన్నారు. 4 ఏళ్ళు తాను ఆమెను బాధ పెట్టెను. తాను బాధ పెట్టలేదు, తన వలన ఆమెకు ఆ బాధ కలిగెను. అచ్చట మనమేం చేయగలుగుదాము? ఆమెను పెండ్లాడితే తనకి ఇష్టం లేదు. అప్పుడు లేదని గట్టిగా చెప్పవలేను, దాని గురించి పోరాడవలేను, తండ్రిని ఎదిరింపవలేను, తండ్రితో విరోధించవలేను. ఆమె దశ నుండి సూచించు, ఇదంతయు అన్యాయం. తండ్రి దశ నుండి సూచించో, తండ్రి చెప్పింది చేయటం న్యాయం. తండ్రిని బాధ పెట్టుటయ్యా, ఆమెను బాధ పెట్టుటయ్యా? తండ్రికి అపకారం చేయుటయా, ఆమెకు అపకారం చేయుటయా? ఇది జీవిత సమస్య. ఒక స్త్రీ యొక్క బతుకంతా నాశనం చేయుచుంటివి. ఆలోచించి చేయవలేను. తండ్రిని ఎదిరించో తప్పేమి? ఆయన వృద్ధుడు, ఆయనకి యవ్వనమంతయు గడిచిపోయింది, జీవన వసంతమంతయు గడిచిపోయింది. ఆయనను ఎదిరించో ఆయన ఆస్తి ఇవ్వడు. నీకు డబ్బు మీద ప్రేమ, నువ్వు స్వార్థపరుడవు, అంచేత నీకు ఇష్టం లేని పిల్లలను పెళ్లి చేసుకుంటువి. ఆమె బతుకు మీద నిప్పులు పోసితివి. నువ్వు పిరికివాడవు, నీకు ధైర్యం లేదు, నీ ఆలోచన నువ్వు చేయలేవు, నీ స్వాతంత్రం నీకు లేదు మొదలైన మాటలు అన్నచో అంగీకరింతము. నా ఆలోచన నాకు లేదు, నాకు స్వాతంత్రం లేదు. ఈ నాకు అన్నమాట ఎప్పుడు వచ్చింది? నాకు స్వాతంత్రము అన్నమాట ఎప్పుడు వచ్చింది? 16 ఏళ్ళప్పుడు వచ్చింది అందం కాదు, 14 ఏళ్ళప్పుడు వచ్చింది అందం. ఆ 14 ఏళ్ళు ఎట్లా వచ్చినవి? తల్లిదండ్రులు పెంచగా వచ్చినవి, వారు పోషించగా వచ్చినవి, వారు చదువు చెప్పింపగా వచ్చినవి. అందరికీ వచ్చినవి, నీకు వచ్చినవి అనొచ్చు. నాకు వచ్చినట్టే అందరికీ వచ్చినవి. తల్లిదండ్రులు పెంచిన గనక వచ్చినవి. తల్లిదండ్రులు పెంచిన వారికి కూడా వచ్చుచున్నవి, అనగా మరి ఎవరో పెంచిరి. ఎవరిని పెంచకుండా కొందరికి వచ్చుచున్నవి. అవి ఎట్లు వచ్చుచున్నవి? ఇట్లు వచ్చుట్లేదు. వారికి సంఘంలో మర్యాద లేదు, వారికి చదువు లేదు, నిలకడ లేదు. అట్లు వచ్చించో రావచ్చును. నీవు ఈ తల్లిదండ్రుల కడుపున పుట్టడం వలన, వారు అన్నోదకములు కలవారగటం వలన, వారికి సంఘంలో మర్యాద ఉండటం వలన అవన్నీ నీకు వచ్చినవి. ఆ హేతు వలన నీకు చదువు కూడా వచ్చింది. నీకు 16 ఏళ్ళు వచ్చినవి. అప్పుడు నీకు స్వంతమైన ఆలోచన వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. స్వంతమైన ఆలోచనయు స్వాతంత్రం వచ్చిన సమయం నందు నువ్వు హఠాత్తుగా మీ ఇంటి నుండి ఊడిపడలేదు కదా. పూర్వము 16 ఏళ్ళు ఉన్నవి, దానికి కర్తలు ఉన్నారు, వారికి సంబంధించినంత వరకు నీకు స్వాతంత్రం లేదేమో. వీని అన్నింటికీ మొదలు నీకు జన్మ వచ్చింది. ఆ జన్మకు వారు కారకులు. ఆ జన్మయే లేంచో, ఈ 16 ఏళ్ళు రాంచో, ఈ ఆలోచన ఎక్కడ? ఈ స్వాతంత్రం ఎక్కడ? అతడి కాకపోయించో మరొకడు కన్ను, అతడు పెంచంచో మరొకడు పెంచును. ఆ కనినవాడు తన ముద్ర నీ మీద తనకు నీకు తెలియకుండాయే ఉంచిపోవును. పెంచినవాడు నీ మీద తన అధికారం చేయును. ఒకానొక రాజ్యాంగ లక్షణం ఉన్నదనుకుందాము. శిశువు ఉదయించినంతనే వారి తల్లిదండ్రులకు శిశువులకు సంబంధం లేకుండా చేయుదురు అందము. ఆ రాజ్యాంగం ఏం చేయుచున్నది? తన రాజ్యాంగ లక్ష్యములకు నీ బ్రతుకును అంకితం చేయుచున్నది. తండ్రి దగ్గర కొంత స్వాతంత్రం ఉంది. తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఆ రాజ్యాంగం నందు నీకు స్వాతంత్రం లేదు. అచ్చట నిన్ను ప్రేమించిన వారే లేరు. అది ఎంతయూ కలిపి ఒక స్వాతంత్రం అని చెప్పుకొనొచ్చో చేయున్నది లేదు. ఆ తల్లిదండ్రులకు నువ్వు జన్మించుట ఏమి? ఆ శుక్లశోణితముల యొక్క సంయోగముల చేత నీవనుచు ఒకడు ఎట్లా ఏర్పడుతుంది? ఈ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పుదురు? చెప్పువారు లేరు. సంపాదించుట కష్టం, కానీ సంపాదింపబడిన దాన్ని అనుభవించుట తేలిక. మానవ సృష్టి చేయుటలో నీకు అధికారం లేదు. సృష్టింపబడిన మానవ జాతిని అదుపు పెట్టుటలో నీకు అధికారం. ఇంత చెప్పితివి సరే, వృద్ధులను దుఃఖపెట్టుట తప్పు అంటివి. ఆ పిల్ల బతికేం చేసితివి? ఆ పిల్ల బతికేం కావలేను? బతికి ఎన్ని విధములు. ఆమెను నేను పెళ్లి చేసుకున్నాను. ఆమె యందు నాకు ప్రేమ లేదు. నేను ఆమెతో సంసారం చేయటం లేదు. ఆమె బ్రతికి విధంగా దుఃఖభూయిష్టం చేసి తిని, ఆమె తండ్రి ఆమెను నాకు ఇచ్చెను. ఆమె కాపురం నాకు వచ్చింది. ఆమెకు నా యందు ఇష్టం లేదు, నాకు సుఖం లేదు. అప్పుడేమందువు? ఆమెను నిందింతువా? నీ లక్షణం సూచించు. నన్ను నిందించినంత ఆమెను నిందించినట్లేదే. ఆమెను అడిగి నన్ను చేసుకొంటకు ఆమె ఇష్టపడించో, ఆమె తండ్రి నాకు ఇచ్చి పెళ్లి చేయవలేను. లేంచో ఆమె తండ్రి ఆమెకు అన్యాయం చేసినట్టు అని నువ్వు వాదింతువు. అవునయ్యా,
ఆమె నేను ఒకరినొకరం చూచుకుని అంగీకరించు మా ఉభయల తల్లిదండ్రులు మాకు వివాహం చేయవలేను అందువు. లోకంలో నీ ప్రేమ బహువిధములుగా కనిపించుచున్నది. తొలుత ప్రేమింతురు, తర్వాత ప్రేమ విరిగిపోవును. తొలుత ప్రేమించరు, తర్వాత ప్రేమ అంకురించును. ప్రేమింతురు, అనారోగ్యముల చేత సుఖం అనుభవించలేరు. ప్రేమింతురు, వివాహం జరుగును, అందులో ఒకరు మరణింతురు. మొదలు తుది లేని ఈ కథలో ఇది న్యాయమని ఇది అన్యాయమని నిర్ణయించుట సులభంగా కనిపించదు. పలుమంది వివాహం ఆడుచున్నారు. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటూ పెద్ద కట్నం వచ్చునని ఒకడు పెళ్ళాడును. ఆ కట్నం డబ్బుతో వర్తకం పెట్టును, లక్షాధికారగును. ఆ భార్య వచ్చటం మూలంగా తనకు అదృష్టం పట్టిందని వాడు ఆ భార్యను పూలలో పెట్టి పూజించును. ఒక బాలిక తండ్రి గొప్ప అధికారి, ఆమెను పెళ్లి చేసుకొనొచ్చు, అతడు ఉద్యోగం ఇప్పించును. ఒకడొక బాలికను వివాహం ఆడను, వానికి తనకు తింటకు లేదు, ఆమెకు పెట్టుటకు లేదు. ఒకడు వివాహం చేసుకొనను, ఆమెను వదిలిపెట్టను, ఆమెకు సంసార సుఖం లేదు, తిండికి కూడా లేదు. తాను పెళ్లి చేసుకొనను, ఆమెకు సంసార సుఖం లేకపోవచ్చు, తిండికి సుఖంగా ఉన్నది కదా. జీవిక సుఖంగా సాగుతున్నదనగా 4-5 అంశంలందు సుఖంగా ఉండుట. ఒకటి సంసార సుఖము, రెండవది దారిద్ర్యం లేకుండుట, మూడవది ఆరోగ్యం కలిగి ఉండుట, నాలుగవది సంఘంలో మర్యాద. 4 ఉన్నప్పుడు జీవితం సుఖంగా వెళ్ళిందనవచ్చును. ఈ 4ంటిలో ఏది కొరవడినన్నా జీవితము సుఖంగా వెళ్ళినట్టు కాదు. ఈమె ఉన్నది తిండికి లోపం లేదు, ఆరోగ్యంకి లోపం లేదు, సంఘమునందలి మర్యాదకు లోపం లేదు, సంసార సుఖం లేదు, సంతానం లేదు. సంతానం లేని మాటకు మగడు బాధ్యుడు కాదు. భగవంతుడు అనుగ్రహించో సంతానం కలుగును, లేనిచో లేదు. ఈమె తన వివాహం చేసుకుంటలో జీవిత ప్రధానాంశంలైన 4ంటిలో 3ంటిలో లోపం లేదు. లోపం లేకపోతే కాదు, పుట్టినింట్లో కంటే అధికంగా ఉన్నది. నువ్వు ఆమెను ప్రేమించట్లేదు. నువ్వు ఆమెను వివాహం చేసుకొనుంచో మరెవడో చేసుకొనిడు వాడు చేసుకొనుంచో 4వ అంశం నందు కూడా ఆమెకు లోపం ఉండేది కాదేమో అని నువ్వు అనొచ్చో. అయితే పల్లీకరణీకం వంటి మాట నువ్వు అన్నట్టు 4వ అంశం నందు కూడా లోపం లేకపోవచ్చును. తక్కిన 3 అంశంలో ఎందు లోపం కలిగి ఉండవచ్చును. ఎప్పుడునో సృష్టిలో ఒక విధంగా జరిగింది మనకు అభిమతం కాదు గనక, దానివలన ఫలితం మనకు ఇష్టంగా ఉన్నది కనుక ఇంకొక విధంగా జరిగించో ఎట్లుండేదో అన్న ప్రశ్న ఉండను. ఆమెకు సంసార సుఖం లేదు, దానికి కారణం నేను. ఈ నింద కదా నువ్వు నన్ను చేయదువు. ఆమె సంసార సుఖము నేను అపహరించి తిని, అంతేనా నేను చేసింది? నా సంసార సుఖమును నేను అపహరించుకుంటుని. నీకేమి పట్టణమునకు పోవచ్చుందువు, ధనమును వ్యయపెట్టుచుందువు, అక్కడ అందకత్తెలున్నారు, వారితో సుఖం అనుభవించుదువు అన్నచో ఈ సుఖం అనుభవించటం సంసార సుఖం అనుభవించడం వంటిది కాదు. స్త్రీ పురుషులలో ప్రకృతి భేదమును అనుసరించి కొందరు స్త్రీలు బహుపురుష సంగమం వాంఛింతురు, కొందరు పురుషులు బహుస్త్రీ సంగమం వాంఛింతురు. ఇది జీవులకు ప్రకృతి సిద్ధమైనది కానీ పరిస్థితులకు అధీనమైనది కాదు. ఆమె నాకన్నా యోగ్యురాలు. ఆమె ఏకపురుషగత బుద్ధి. ఆ ఏకపురుషుడు కూడా తన్ను పెళ్లి చేసుకున్నవాడే కావలేను. దీనికి ఎవరేం చేయగలుగుదురు? నేను ఆమె వద్దకు పోయి, ఓ అమ్మ, నేను తప్పు చేస్తే నన్ను క్షమించు, నీకు నేను స్వాతంత్రం ఇచ్చుచున్నాను, నువ్వు వెళ్ళిపోమ్ము, నీ ఇష్టం వచ్చిన వాడిని వరించుము, వాటితో సుఖంగా ఉండుము అని నేను అనొచ్చు. ఆమె విడలిపోదు. ఆమెకు చాలా భయములు ఉన్నవి. ఒకటి తండ్రి యొక్క వంశమర్యాద, రెండవది భర్త యొక్క వంశమర్యాద, మూడవది ఊరందరూ ఏమనుకుందురు అన్న భయము, నాలుగవది అది ధర్మం కాదన్న భయము, ఐదవది ఇతన్ని వదిలిపెట్టి ఇంకొకరిని స్వీకరించును, వాడు నన్ను తుదిదాకా రక్షించునన్న నమ్మకమేమి అన్న సందేహము, ఆరవది నేను పూర్వజన్మ నందు ఇంతే చేసుకుంటుంది, తక్కువ నోములు నోచి ఎక్కువ ఫలంను వాంఛించుట ఎందులకు అన్నది. అన్నిటికీ మించి ప్రబలంగా ఉన్నది మరొకటి. ఇప్పుడు ఈ జన్మ ఎత్తి తిని భగవంతుడు ఎన్నాళ్ళు ఆయుర్దాయం లిఖించునో అన్నాళ్ళు బతుకుదుము. ఇదంతయు ఒక సమాహారమైన జీవితం. జననం మొదలు మరణం వరకు దీని యందు ఒక ఏకత్వం భాషించుచున్నది. ఈ ఏకత్వం నందు మన అనుభవములు, సుఖదుఖములు, కలిమిలేములు, ఇష్టాయిష్టములు, పుణ్యపాపములు అన్నీ కలిసి సంక్రమించుచున్నవి. ఒకటి జరిగింది, దానికి నువ్వు కారణం కాదు. ఎట్లా ఒకట్లు జరుగును. ఆ జరిగిన దాన్ని నువ్వు హర్షింతువు, అది భగవంతుని ఇష్టమనే అంగీకరింతువు, అది వ్రతంగా పాలింతువు.
దాన్ని వ్రతంగా పాలించుట జీవిత పరమార్థంగా భావింతువు. ఆమె వద్ద ఈ లక్షణం ఉన్నది, దానికి నువ్వేం చేయదు. పెళ్లి చేసుకున్నప్పుడు సాంఘికములైన విషయములను పరిశీలించి చేసుకుందువు కానీ ఆమె జీవలక్షణములు పరిశీలించడం నీకేం చేతనగును. దేశమును బట్టి మార్పులు వచ్చును, కాలమును బట్టి మార్పులు వచ్చును. నీ ఆలోచన అంతయు అన్నీ సుఖంగా జరిగినప్పుడు చేసేదే కానీ తక్కినప్పటిది కాదు. ఆమె నన్ను అధిక్షేపించుతున్నది. వివాహం నాటికి ఆమెకు 10 ఏండ్లు ఉన్నవి. ఏమమ్మా, నువ్వు నన్ను పెళ్లి చేసుకొంచున్నావు కదా, నేను అన్నచో నీకు ప్రేమ కలదా అని ఆమెను అడిగిన ఆమెకు వయసు చాలదు. తండ్రి అడిగాడా? తండ్రికి ఆ జ్ఞానం లేదు, సంఘమునకు ఆ జ్ఞానం లేదు, ఈ దేశం నందలి ధర్మమునకు ఆ జ్ఞానం లేదు, ఈ మతమునకు ఆ జ్ఞానం లేదు. పోనీ ఇన్ని చోట్ల జ్ఞానం లేని దుష్ఫలితము మా యందు పడచూపుచున్నది. కానీ పలుచోట్ల భాషించుట లేదే. నా తల్లిదండ్రుల వివాహం ఇట్టిదే, మా ఊర్లోని వారందరూ ఇట్లే వివాహం చేసుకొండ్రి. నేను చూసుచున్నంత వరకు వివాహములన్నీ ఇట్లే జరుగుతున్నవి. మనం ఎంత పౌరుషంను భావించినను పౌరుషంను మించినది ఏదో కొంత ఉన్నట్టున్నది. దానిని దైవం అనవలగినేమో. ఇదంతా ఎందుకు? ఆమె నన్ను ఒక్క మాట అన్నది, నేను నీకు భార్యను, నువ్వు నన్ను అమ్మ అని పిలిచిచుంటివి. నీకు భార్య అమ్మ, అమ్మ భార్య. ఈ మాట నాకు బాగుతో పొడిచినట్లున్నది. 4 ఏండ్లు నేను ఆమెతో సంసారం చేయక ఆమెను కష్టపెట్టించు. ఈ ఒక్క మాటతో ఆమె రుణమంతయు తీర్చుకున్నది. నేను సత్పురుషుడను, ఈ మాట కోపం వచ్చి నేను ఆమెను కొట్టవచ్చును. కొట్టినచో ఆమె ఎదురు తిరిగి మరలా దండించదు. కొట్టించో ఏమగుదును? ఆ మాటతో నన్ను ఆమె ఏమి చేసింది? మనసా పశువుని చేసింది, వాచా పశువుని చేసింది. కొట్టినచో కర్మణ పశువుని చేసేది. సరేనండి, ఈనాటికి ఈ కథనం ఇంతటితో ముగిస్తున్నాను. ఇతనికి కలలో వచ్చిన కథ అంతా విన్నాం కదా. అతను చెడు తిరుగుళ్లకు మరిగినాడు, ఉన్న ధనమంతా వేయి పెట్టినాడు, భార్యతో సంసారం చేయలేదు, ఆమెను కష్టపెట్టినాడు. ఆమె ఒక మాట అనేటప్పటికీ ఇతనికి చాలా బాధ అయ్యింది. మరి ఆ బాధతో అతను మళ్ళీ ఏం చేశాడు అది మళ్ళా చూద్దాం. సరేనా అండి? మరి ఈ కథనము మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా వినే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత మళ్ళీ మిగిలిన కథ మళ్ళీ వచ్చే వారం 11వ భాగంలో చెప్తాను. సరేనా అండి? ఇది పెద్ద నవల కాబట్టి కొన్ని ఎపిసోడ్లు ఎక్కువ అవుతున్నాయి. మీకు కథను బాగా వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ కథ కాస్త విచిత్రంగానే ఉంది. మొత్తానికి అతడికి కళలు ఎందుకు వస్తున్నాయి? ఈ కళలలో అతను పూర్వజన్మలో భార్యను సుఖపెట్టలేదు అని మాత్రం అర్థమవుతుంది. దాని ఫలితము ఎలా ఉండబోతోంది? అతను మహారాజు కావాలి, గొప్ప ధనం సంపాదించాలి అని దేవికి మొక్కుంటున్నాడు కదా. దేవి పూజ అయితే చేస్తున్నాడు. దానికి ఏమైనా ఫలితం ఉందా? ఇవన్నీ వచ్చే వారం చెప్పుకుందాము. అతన్ని దేవీ పూజ ఎంతవరకు పరిణమించింది, అతని ద్యూత వ్యసనం అంటే జూదం ఆడే వ్యసనం అతన్ని ఏ రీతిగా తీసుకుపోయింది, ఇవన్నీ కూడా వచ్చే వారం చెప్పుకుందాము. దీనివల్ల అతని బతుకు ఎలా మారింది, అతనికి ఇంకా కొన్ని కళలు వస్తాయి. ఆ కళలో మిగిలిన కథ కూడా అతనికి కనిపిస్తుంది. సరేనా అండి? అతని పూర్వజన్మ వృత్తాంతము అతని ఈ ప్రస్తుత జన్మను ఎలా మార్చగలిగింది అనేది ముఖ్యంగా ఇందులో ఉండే విషయం. సరేనా? సరేనండి. మీరు మరి మిమ్మల్ని నేను మళ్ళీ భ్రమరవాసిని 10వ భాగంతో కలుస్తాను. అంతవరకు హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి, పండగలు బాగా చేసుకోండి, అందరూ సుఖంగా ఉండండి, సాహిత్య అభిలాష పెంచుకోండి, మంచి మంచి పుస్తకాలను చదివే అలవాటు చేసుకోండి. సరే ఉండనా మరి? బై బై.